యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు చదివితే ఇలా వ్రాయబడి ఉంటాయి. ఓ రాజు, అతని పేరు హిజ్కియా, అతనికి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. చావు బ్రతుకుల మధ్యలో మంచం ఎక్కాడు. ఇక ఆ సమయంలో ఒక ప్రవక్త తన దగ్గరకు వచ్చి, రాజా, నీవు ఇక బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాటలు చెప్పినట్లుగా వ్రాయబడి ఉంది. ఆ తరువాత ఆ రాజు గోడ వైపుగా తిరిగి తన ఆయుష్కాలం తరిగిపోయిందని తెలిసి తన జీవితాన్ని గురించి తను పరిశోధించడం ప్రారంభించాడు. ఓ ప్రక్కన కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు, మరో ప్రక్కన దేవునితో రికన్సల్ అవుతున్నాడు, సమాధానపరచబడుతున్నాడు. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో నీవు బ్రతకవు, చనిపోతావు, నీవు చక్కబెట్టుకో అని చెప్పిన ప్రవక్త వెళ్ళిపోతున్నప్పుడు అతనికి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. నీవు ఇప్పుడు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళు, ఆయన కన్నీళ్లు నేను చూశానని చెప్పు, తన ప్రార్థన విన్నానని చెప్పు. అంతేకాదు, మరో 15 సంవత్సరాలు తన ఆయుష్ను పొడిగించానని చెప్పు అన్నాడు. వెంటనే ఆ ప్రవక్త తిరిగి వచ్చి దేవుడు తనతో చెప్పిన మాటలని మరలా చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడే మరుక్షణము చనిపోటుకు సిద్ధపడుతున్న మనిషితో ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. సహజంగా, లిటరల్గా, వ్రత ప్రకారంగా ఇల్లు చక్కబెట్టుకోమంటే ఏమిటి, దాని అర్థం ఏంటి? ఇంట్లో వస్తువులన్నీ చల్లా చెదరగా పడినప్పుడు వాటిని క్రమంగా పేర్చుకోవడం, ఉంచాల్సిన చోట్ల ఉంచడం, ఇల్లు చక్కబెట్టుకోవడం. ఎప్పుడూ దీపం ఉండగానే, చీకట్లో ఏం చేయలేం కదండి, వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కానీ ఈ రాజు తన జీవితాన్ని చక్కబెట్టుకున్నట్లుగా ఇక్కడ చదువుతాం. అంటే తాను నివసిస్తున్న ఇంటికంటే కూడా తన వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యమనే సంగతి తాను గుర్తించాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఓ మాట రాసిందండి. అదేంటంటే, ఏ ఇల్లైనా సరే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా కట్టబడుతుంది, కానీ దాన్ని కట్టినవాడు దేవుడే. స్థిరమైన మనస్సు, ధైర్యము కలిగి మనిషి బ్రతికితే, ఆత్మీయ స్థితిలో నిలకడగా ఉంటే, అసలు మనమే కదా ఆ ఇల్లు. అంటే మన జీవితం, మనం ఆరాధించే దేవుడు నివసించే ఒక ఇల్లు అన్న లేఖన భాగం మనకు అక్కడ అర్థమవుతుంది. అందుకే హిజ్కియా రాజు, నేను ఇప్పుడు వెళ్ళి నా ఇల్లుగా చక్కబెట్టాల్సింది, ఇల్లును చక్కబెట్టడం ఇంట్లో పని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నా వ్యక్తిగత జీవితాన్ని ఈ రోజున చక్కబెట్టాలి అని పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచి, ప్రతి మనిషి జీవితంలో ఏదో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. అది వయస్సు ఉరవడిలో కావచ్చు, పరిస్థితులు అనుకూలించవచ్చు,
జీవితంలో ఎన్నెన్నో రకాల పొరపాట్లు, బలహీనతలు చవిచూర్చి ఉండవచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో సమాధానపరచబట్టం అంటే పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ఆ కాలు జారిన చోట్లంతా ఒక నిర్ణయం తీసుకుని మరోసారి ఆ పోడు అలవాట్లోకి వెళ్లకుండా ఒక తీర్మానానికి రావాల్సిన అవసరం ఉంది. అది మన ఇల్లు చక్కబెట్టుకోవడం అనే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం. ఒకసారి ఏం జరిగిందంటే, ఇలాగే సభలు జరుగుతున్నాయి. 3 రోజులుగా నన్ను వెంటాడుతున్నాడు, విసిగిస్తున్నాడు. మా ఇంటికి వచ్చి ఒక రాత్రి గడపండి, నీకేదో అంత భోజనం పెట్టాలనుకుంటున్నాను. ఏ దైవ సేవకులు వచ్చినా మా ఇంటికి పిలిపించుకోవటం, భోజనం పెట్టడం మా ఆనవాయితీ, అలవాటు అన్నాడు. సరే అని వెళ్ళానండి. బాగా అలసిపోయినందువల్ల అంత భోజనం పెడితే భోజనం చేసి పడుకునే స్థలం చూపించానంటే చూపించారు. ఇక నేను మంచం మీద ఎక్కడమే తెలుసు నాకు. తర్వాత ఎలా నిద్రపోయానో సౌండ్ స్లీప్ నిద్రపోయాను. తెల్లవారుతో ఉండండి, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటూ ఆయన నా దగ్గరికి వచ్చి పలకరించాడు. సరిగానైనా మీకు కళ్ళు రాలేదా? కళ్ళు పీడ కళ్ళాడు. నాకు అప్పుడు ఏదో డౌట్ వచ్చింది. ఎందుకలా అడుగుతున్నారు నన్ను, ఏమైంది అన్నాను. ఏమిందనా, ఈ మంచం సంగతి తేల్చుకుందామని అన్నాడు. మంచం సంగత? అదేంటి బాబు మంచం సంగతి అంటే ఏంటన్నాను. ఏం లేదు, నేను ఒకసారి ఫార్మ్ నుంచి కొన్ని దూలాలు వచ్చి దిగి ఆ దూలాల దగ్గర సెక్యూరిటీ గార్డుగా నన్ను పెట్టారు కాపలా, నన్ను ఇంకొకడిని. మేమిద్దరు 3 రోజులు కాపలా కాసి 4వ రోజు ఒక దొంగలించుకొని వచ్చేసాం. దాన్ని సాంగల్లో కోపించి శుభ్రంగా ఆడు సగం నేను సగం తీసుకుని ఆ కలపతో ఈ మంచం తయారు చేయించాను. ఇది రోజ్ వుడ్ అన్న పాలిష్డ్, ఫ్రెంచ్ పాలిష్ వేయించాను దీనికి. సరిగానే ఈ మంచం అంత విలువైందా? ఈ మంచం మీద ఏం జరిగిందంటే, ఓ రోజు నేను లేనప్పుడు నా భార్య పడుకుంది. నా భార్యని మంచం ఎగరేసిందంట. అది చెప్తుంటే నేను నవ్వాం. మా పెద్దోడు ఒక రోజు పడుకున్నాడు, వాడిని ఎగరేసిందంటే పట్టు పగలు వాడి మెడ పట్టేసింది. నా భార్యకి నడు విరిగింది. అప్పటి నుంచి మంచాన్ని విప్పి కట్టేసి పైన పెట్టినాను. ఇప్పుడు మీరు వచ్చారు కదండి, అందుకు దించాను. అంటే నమ్మలాగా లేదనుకోవడానిక ఏంటి నువ్వు చేసిన పని అన్న? కాదు, ఈ మంచం సంగతి ఏంటి మీరు తేలుస్తారని. ఏం లేదు, ఈ మంచం తీసి బయట ముందు విసిరిపెట్టన్నా అన్నది చాలా కాస్ట్లీ అన్నా. ఈ మంచం కోళ్ళు అవన్నీ బాగా టర్న్ చేయించి పాలిష్ చేయించాను, చాలా కాస్ట్లీ అన్నా. తీసి విసిరిపెట్టావు. మీ భార్య ముఖ్యమా, ఇది ముఖ్యమా? నీ కొంపలు ఇది ఉండకూడదు. దీన్ని ఆధారం చేసుకుని ఒక దురాత్మ ఇంట్లో ఉంది. ఇది నీ కష్టార్జితం కాదు, దోపుడు సొమ్ము, దొంగిలించిన సొమ్ముది. ఇది నీ ఇంట్లో పెట్టుకుని సూత్రం అంటే పోద్దా? ఏదైతే పోద్దండి, దీన్ని ముందు బయట విసిరికొట్టు అని. ఎంతోమంది వస్తుంటారు మా ఇంటికి, ఎంతోమంది పోతుంటారు, భోజనం చేస్తుంటారు, పడుకుంటారు. గొప్ప గొప్ప దైర్యంలో వచ్చారన్న. వాళ్ళు ఎవరు చెప్పలేదే, వాళ్ళు చెప్పలేదు, నేను చెప్తా. వాళ్ళు చెప్పలేదంటే నేను చెప్తున్నాను కదా. మీరు నీ ఆత్మ నాకు ముఖ్యం, నీ భార్య నీకు ముఖ్యం. నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలనుకుంటే, ఈ సంపాదించిన కష్టార్జితం వడ్డీ వ్యాపారులు తినకుండా ఉండాలి అనుకుంటే, సమాధానమైన ఆహారం తిని ఆ ఆహారం నీ వంట పట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండదలుచుకుంటే మనల్ని చూసే పట్టు. అపవిత్రత నీ ఇంట్లో ఎక్కడ కనిపించకూడదు.